విశాఖపట్నం రైల్వే జోన్ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాదాస్పదం చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రైల్వే జోన్ ప్రకటించిన తర్వాత ఆదాయం లేని ప్రాంతంతో జోన్ ఇచ్చారని చంద్రబాబు దుష్ప్రచారం చేయడాన్ని కన్నా తప్పుపట్టారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ నుంచి విశాఖ రైల్వే జోన్ వరకు అన్నింటినీ చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారు అంటున్న కన్నా లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్ చూద్దాం. సాయంత్రం ప్రధాని మోదీ వైజాగ్ రానున్నారు. ఇందుకు సంబంధించి బీజేపీ అధిష్టానం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే రైల్వే జోన్ వివాదం కాస్త మరింత ముదిరిందని చెప్పొచ్చు. ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి రైల్వే జోన్ అసంబద్ధంగా ఉంది, అది మాకు అవసరం లేదు అన్న చంద్రబాబు వ్యాఖ్యల మీద స్పందించేందుకు ప్రస్తుతం మనతో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు. సార్ చెప్పండి, అయితే ఒకవైపు రైల్వే జోన్ కోసం పోరాటం చేశారు, ప్రస్తుతం రైల్వే జోన్ వస్తే అటువంటి రైల్వే ఆదాయం లేని రైల్వే జోన్ మాకు వద్దంటూ చంద్రబాబు చెప్తున్నారు. ఏం చెబుతుంది దీన్ని? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి, నేను పెద్ద అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి అంటే దీన్ని బట్టి ఆయన అనుభవం ఎంతో అర్థమైపోతుంది. ఆయన అనుభవం ఎంతవరకు ఉందనేది. రైల్వేస్కి సంబంధించిన పెట్టుబడులు కానీ, ఖర్చు కానీ, ఆదాయాలు కానీ ఇవన్నీ కూడా ఇండియన్ రైల్వేస్కి చెందేదే తప్ప ఏ రాష్ట్ర ప్రభుత్వానికి చెందేటటువంటిది కాదు. ఆ మాత్రం కూడా తెలియకుండా 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నేను పెద్ద అనుభవం కలిగినని, ఈయన అనుభవం ఇంత అనేది ఇంకా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కేమో నేను ఉత్తరం రాస్తే సురేష్ ప్రభు నాకు స్నేహితుడు కాబట్టి రైల్వే జోన్ తెచ్చానని చెప్తాడు. ఇంకో పక్కేమో ఈ రైల్వే జోన్ దేనికంటాడు. నేను మొదటి నుంచి చెబుతానే ఉన్నాను, ఆయన మానసిక స్థితి బాగలేదు, ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు, ఎప్పుడేం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండటం చాలా ప్రమాదకరం. ఒకవైపు మోదీ వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నల్ల చొక్కాలు, నల్ల రిబ్బన్తో నిరసనలు పిలుపునిచ్చారు. ఆల్రెడీ వైజాగ్లో ఎంపీలు కూడా నిరసన తెలుపుతున్నారు. అంటే ఏం చెప్తున్నారు? నేను ఛాలెంజ్ చేస్తాను ముఖ్యమంత్రికి కానీ ఇవాళ నిరసన తెలిపే వాళ్ళందరికీ కూడా. ఈ ముఖ్యమంత్రి ఆయన సొంత జిల్లాలో ఉన్నటువంటి కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేయగలడా? స్పెషల్ ప్యాకేజ్ నేను ఒప్పుకోలేదు అని చెప్పేసి, నేను దమ్ముంటే కాణిపాకం వెళ్దాం రమ్మను, అంతే తప్ప ఈ రకంగా మోసం చేయొద్దని చెప్పేసి నేను ముఖ్యమంత్రి కానీ తెలుగుదేశం నాయకులు కానీ చెప్తా ఉన్నాను. సాయంత్రం నిరసనలు అంటే మీరు ఏ విధంగా తిప్పిపడుతుంది? అంటే బీజేపీ ఏమైనా వ్యూహం రచించిందా దాని మీద? మాకేం వ్యూహమేం అవసరం లేదండి. ప్రజలే మాకండ. నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రజలు గుంటూరు సభ చూశారు. ఎంత అడ్డుకున్నారు, అడ్డంగా పండుకున్నారు. బస్సులు ఆపారు, జనాన్ని ఆపారు, మధ్యలో జనాన్ని ఆపి కొరికారు, కుక్కలు కొరికినట్టు కొరికారు. టైర్లలో గాలి తీశారు. పోలీసులు బస్సులు లోపలికి రానికుండా పోలీసుల చేత ఆపిచ్చారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చేత అసలు ఏ వెహికల్ ఇవ్వనీయకుండా బెదిరించారు. ఎన్ని చేసినా గుంటూరు సభకి లక్షలాది మంది జనం మోడీ గారి మీద ఉన్న అభిమానంతో వచ్చారు. అలాగే వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మోడీ గారి మీద అభిమానంతో జనం ఖచ్చితంగా మోడీ గారి సభకి భారీ ఎత్తున తరలి వస్తారు. అయితే మోడీ గారు వైజాగ్ సభకి సర్వత్రా ఒక ఆసక్తి అయితే నెలకొంది. రైల్వే జోన్ ప్రకటించిన తర్వాత ఏపీకి మోదీ గారు వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇంకా ఏపీకి ఏమైనా ఇవ్వబోతున్నారు? అంటే ఇవాళ మేము అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాం, మీరు చూసారో లేదో. ఆంధ్ర రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి ఇవ్వనంత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఇచ్చారు. ఇచ్చింది చెప్పుకోవటానికే వస్తున్నారు. ఇచ్చిన ప్రతి పైసా ఈ ముఖ్యమంత్రి దగ్గర నుండి జన్మభూమి కమిటీ సభ్యుల దాకా మింగేసి నరేంద్ర మోడీ గారు ఏమి ఇవ్వలేదని ప్రజల్ని నమ్మించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ప్రజలకు తెలియజేయటమే ప్రధానమైనటువంటి లక్ష్యం. అంటే ఎట్లా ఉండదు సభ మొత్తం ఎంతమంది గ్యాదర్ అవుతారు? ఏ విధమైన ఏర్పాట్లు చేస్తారు? భారీ సంఖ్యలో ప్రజలు వస్తారండి. వారికి తగినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఇప్పుడు కుర్చీలు కానీ, లేకపోతే గ్రౌండ్ ఫెసిలిటీస్ కానీ, గ్రౌండ్ అంతా కూడా తగిన ఏర్పాట్లు వచ్చినటువంటి జనానికి అసౌకర్యం లేకుండా ఉండేటువంటి ఏర్పాట్లన్నీ కూడా పార్టీ పరంగా చేశాం. అయితే ఇది కన్నా గారు చెప్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక ఏదైతే రైల్వే జోన్ వివాదానికి సంబంధించి ఆ రైల్వే జోన్ పూర్తిగా ఏపీకి కావాలని కోరిన నేపథ్యంలో రైల్వే జోన్ ఏపీకి ఇచ్చారు. కానీ దాని మీద చంద్రబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సరైనవి కాదంటూ కూడా మండిపడుతున్నారు. మరోవైపు ఇంకోవైపు కనుక ఏదైతే ఈ ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి సాక్షాత్తు చంద్రబాబు చెప్పారు, దాని మీద బహిరంగ చర్చకు సిద్ధమంటూ కూడా కన్నా ఒక సవాల్ అయితే విసురుతున్నారు. మొత్తమే చూసుకుంటే కనుక సాయంత్రం మోదీ సభ అయితే అన్ని ఏర్పాట్లు చేసామంటూ కూడా కన్నా చెప్తున్నారు. వీడి కోసం భాషతో నరసింహ 10 టీవీ వైజాగ్ నుంచి.